హలో గైస్, ఇవాళ చికెన్ బిర్యానీ చూపిస్తున్నాను. చికెన్ బాగా కడుక్కున్న తర్వాత కొంచెం లైట్గా పసుపు వేయాలి. ఆ తర్వాత కారం వేయాలి, ఒక 2 స్పూన్స్. ఆ తర్వాత ఉప్పు వేయాలండి 2 స్పూన్స్. కారం కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 2 కన్నా 3 అన్నా వేసుకోవచ్చు. కావాలి ఇంకా స్పైసీ అంటే 4 అన్నా వేసుకోవచ్చు. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 2 స్పూన్స్, పెద్దవి బాగుంటాయి. మనం టీ తాగుతాం కదండి, ఆ కప్పుతో ఒక కప్ అంతా పెరుగు వేసుకోవాలి. పెరుగు వద్దంటే నిమ్మకాయలన్నా 4 నిమ్మకాయలన్నా పిండుకోవచ్చండి. ఆ తర్వాత బాగా కలపాలండి దీన్ని. గరం మసాలా కూడా వేసాను, ఒక 4 చిటికెళ్ళు అనుకోండి. బాగా కలపాలి, కింద మీద చేసి కలిపి మ్యాగ్నెస్ కోసం పక్కన పెట్టుకోవాలి. 4 ఉల్లిగడ్డలండి ఇట్లా స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కుక్కర్లో ఇట్లా రెడ్ అయ్యే వరకు వేసుకోవాలి. మనకు నూనె ఎంత పడుతుందో ఒక 4 మెంబర్స్కి అంత చూసి వేసుకోండి, ఎక్కువన్నా వేసుకోవచ్చు కావాలంటే బిర్యానీకి. ఒక గిన్నె తీసుకొని సపరేట్గా దాంట్లో నీళ్ళు బాగా ఉడికించాలి. కడిగిన అది కావాలని దీంట్లోనే మ్యాగ్నేట్ చేసిన దాంట్లో ఒక 2 టమాటా పండ్లన్నా వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నీళ్ళు వేసుకున్నాం కదండి, దాంట్లో నీళ్ళు ఉడికేటప్పుడు 10 మిరపకాయలు, షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క అంతా వేయాలి. బాగా ఉడికిన తర్వాత మనం ఇది రెడీ చేసుకున్నాం కదా, దాంట్లో ఒక 10 మిరపకాయలు వేసి ఆ టమాటా పండ్లు వేసేయాలి. దాంట్లో మనం తరిగి చిన్న ముక్కలు వేసుకొని పుదీనా కూడా వేసి పెట్టుకోవాలండి. ఈ పుదీనా అట్లా బాగా కలపాలి. నేనైతే కొంచెమే వేసినాము, ఇది మా చెట్టు పుదీనా కాబట్టి మా టెర్రస్ పైన చాలా వాసన ఉంటుంది. మీరు ఒక అర్ధగంట వేసుకోండి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసేసి బాగా కలపాలి. విజిల్ పెట్టేసేయాలండి, కలిపేసి బాగా మూత పెట్టేసేయాలి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఈ నీళ్ళలో నేను పుదీనా వేసుకోలేదు, పుదీనా వేస్తున్నాను, కావాలంటే కొరియాండర్ కూడా వేసుకోవచ్చు. ఈ బియ్యం దావత్ బాస్మతి బియ్యం తీసుకున్నాను చూడండి. నేను ఈ కప్పుతో ఒక 5 కప్స్ తీసుకున్నాను. 4 మెంబర్స్ 5 మెంబర్స్ తినవచ్చండి బాగా ఈజీగా. ఉడికే నీళ్ళలో మనం ఈ కడిగిన బియ్యం వేసుకొని ఇట్లా బాగా మగ్గనివ్వాలి. 90% ఉడకాలండి ఇది. బాగా ఇలా చూసుకున్న తర్వాత మనం ఇట్లన్నా వేసుకోవచ్చు ఈ గరిటెతో, లేదన్నా నీళ్ళన్నీ వంచేయచ్చండి, వంచన్నా వేసుకోవచ్చు. లేకపోతే దాంట్లో ఈ పాలలో కేసరి వేసుకున్నాను కొంచెం నానబెట్టి. ఈ ఉడికిన దాంట్లో ఇదంతా వేసిన తర్వాత పుదీనా, కొత్తిమీర, కేసరు, కొంచెం 4 స్పూన్ల నెయ్యి వేసేసాను. ఆ తర్వాత ఇది ఒక 15 మినిట్స్ దీనికి పొగలు వచ్చే వరకు పెట్టుకోవాలి. దాని మూత పైన ఏదైనా వేడి పెట్టుకోవాలి. అయిపోయిన తర్వాత ఇట్లా వస్తుంది చూడండి, అది కింద మీద బాగా కలిపేసేయాలండి. బియ్యం పగిలిపోకుండా జాగ్రత్తగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. ఇది రైతా కోసం అండి. పెరుగు తీసుకున్నాను, బాగా గిల కొట్టిన తర్వాత పెరుగుని కొంచెం ఉప్పు వేసేసాను. దాంట్లో ఉప్పు వేసి కొత్తిమీర, పుదీనా, ఒక మిరపకాయ అంతా చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. వేసుకున్న టమాటా పండ్ల చెక్క తీసేసి లైట్గా కట్ చేసి వేసుకున్నాను చూడండి. చెక్క తీసేసినాను, లైట్గా కట్ చేసి వేసుకున్నాను. పెరుగు గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళు కలిపేసేయాలి దాంట్లో, సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్.